గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గోపాల్ బాబా మహారాజుకి జై. గోపాల్ బాబా వారు మాకు 2007లో మా వారు పోయిన తర్వాత మా అబ్బాయి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఆయన మాకు తల్లి తండ్రి గురువు దైవంగా అన్ని రకాలుగా మాకు చేదోడు వాడుతోడుగా నన్ను నడిపిస్తూ ఉన్నారు. నేను ఎన్నో జన్మల పుణ్యం ఫలం కొలిది మాకు బాబాగారు గురువుగా దొరికారు. బాబాగారు దయవల్లే అడుగు వేస్తూ ఉన్నాం. బాబాగారు ప్రతి విషయంలోని నేను రాత్రి ఉదయం వచ్చేసి దాన్ని ఇంట్లో పూజ అయిన తర్వాత బాబాగారు కూర్చోబెట్టి అన్ని రకాలుగా చేసేవారు. నాకు ముందు వచ్చే ఆపదని ఆయన ముందుగా తెలుసుకుని నాకు ఆయన ప్రాణభిక్ష పెట్టారు. ఎలా అంటే నాకు మలేరియా జాండిల్స్ కూడా వచ్చేసినవి ఒకే టైంలో. లెగలేని పరిస్థితి. 7 రోజులు 8 రోజులు అపోలో ఉన్నాను. స్పృహ తప్పిపోయింది. కానీ బాబావారు ఏం చేశారంటే మళ్ళీ అక్కడ నాకు ప్రత్యక్షమై ప్రాణదానం చేశారు. నిజంగా అది నేను జన్మలో మర్చిపోలేను. ఇదే శరీరంలో 3వ జన్మ ఒకసారి సీతారాం బాబాగారు ఎప్పుడు కూడా రాత్రి 10 అయిపోయింది ఎలాగని వెనక చూసుకుంటూ వెళ్ళేదాన్ని. కానీ ఒక పిల్లోళ్ళలాగా వచ్చేసి ఈ అబ్బాయి ఒక 20 సంవత్సరాలలాగా అబ్బాయిలాగా వచ్చేసి టిక్కెట్ తీసి చేతులు పెట్టి అమ్మ కాకినట్లో దిగిపో అని చెప్పేసి నేను దిగిపోతున్నానని వెళ్ళిపోయేవారు. వెనకాల ఎన్నంటే ఉండేవారు. ఎన్నో చేశారు మాకు. 1 అని కాదు 2 అనే కాదు. ఆయన వచ్చిన తర్వాత మాకు నా దగ్గర అయితే పైసలు ఏమి ఉండే కాదు. ఆయన నాకు పైసలు ఇచ్చి ఒళ్ళో పెట్టిన దగ్గర నుంచి కొన్ని లక్షలు నా ద్వారా కోట్లు కూడా టర్న్ ఓవర్ తిరిగింది. బాబా ఆ లక్ష్మిని అలా 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 అందిస్తూ ఉన్నారు. కానీ ఆ తర్వాత నాకు ఆయన బట్టలు కూడా 2 జతలు నాకు ఇవ్వడం జరిగింది. బాబా నిజంగా నా తండ్రి లేని లోటు తీర్చారు. తండ్రి కన్నా ఎక్కువ ఆ దైవాన్ని నేను చూశాను. ఆయనలోని ఒక నామాన్ని కూడా ఇచ్చారు. ఆయన ఎవరికి ఇవ్వని నామాన్ని ఇచ్చి తరించి చేశారు. లాస్ట్ వరకు ఆయన సమాధి అంటే నాకైతే ఆయన సమాధి అయ్యారని అనిపించదు. సమాధి అయినా కూడా నేను ఆయన్ని లేలే బాబా అని పాట పాడుకుని ఏడుస్తూ వచ్చేసి లేకమంటే ఒకే కన్నుతో నన్ను చూసి వాదార్చారు ఆయన. అలా ఎన్నోసార్లు జరిగిందండి. ఎన్నో విషయాలు ఆయన లీల ద్వారా చూపించారు. మా అబ్బాయికి అయితే యాక్సిడెంట్లో శాంట్రో కారు ఎలాగ వస్తుంటే మొత్తం కారు అంతా పగిలిపోయింది. కానీ ఆడి సీటు మాత్రం కదలకుండా ఆయన కాపాడాడు. అలాంటి ఎన్నో ఆపదల నుంచి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు ఎన్నో ఆపదల నుంచి రక్షించారు. ఇదే శరీరంలో ఆయన జన్మను కూడా ఇచ్చారు. కాబట్టి ఆ మహాత్ముని జీవితంలో నేను మర్చిపోలేను, మర్చిపోం కూడా. కానీ మేము ఆశ్చర్య చేసి రాలేకపోతున్నాం. ఆయనకి నేను మీ ద్వారా కృతజ్ఞతలు కూడా బాబాగా నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Like and subscribe Eagle Media Works.